హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు ద కపుల్ నెక్స్ట్ డోర్ బై సారీ లపిన. ఇక కథలోకి వస్తే, ఈ కథలో ఆన్ మరియు మార్కో కాంటి అనే దంపతులు ఉంటారు. వాళ్లకు కోరా అనే చిన్న బిడ్డ ఉంటుంది. ఒకరోజు వాళ్ళు పక్కింటి వాళ్ళ ఇంట్లో జరిగే డిన్నర్ పార్టీకి వెళ్తారు. కానీ అక్కడ బిడ్డలను అనుమతించరు. అందుకే వారు బేబీసిటర్ పెట్టకుండా తమ బిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలి ప్రతి అరగంటకు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. మొదట అన్నీ బాగానే అనిపిస్తుంది. కానీ పార్టీ అయిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఒక షాక్ చూస్తారు. ఇంటి తలుపు తెరిచి ఉంది, బిడ్డ కనిపించదు. వాళ్ళు భయంతో కంగారు పడిపోతారు. వెంటనే పోలీసులు కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తారు. డిటెక్టివ్ రాజ్బాజ్ వాళ్ళను ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. కొద్ది కాలానికి అతనికి వాళ్ళ కథలో ఏదో తేడా ఉందని అనుమానం వస్తుంది. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు వారి గతం గురించి కొన్ని రహస్యాలు బయటపడతాయి. మార్కో ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. తప్పు వ్యాపార నిర్ణయాలు తీసుకున్నాడు. ఆన్ కూడా మానసిక సమస్యలు ఉన్నాయి. ఆమె కొత్తగా తల్లి కావడంతో ఒత్తిడి మరియు ఆందోళనతో బాధపడుతోంది. క్రమంగా నిజం మరింత క్లిష్టంగా మారుతుంది. మార్కో తన డబ్బు సమస్యలను పరిష్కరించడానికి ఇంకొక వ్యక్తితో కలిసి బిడ్డను అపహరించే ప్లాన్ చేశాడని తెలుస్తుంది. కానీ ఆ ప్లాన్ సరిగా పనిచేయదు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది. చివర్లో ఒక పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. ఆన్ తల్లిదండ్రులే ఈ అపహరణ వెనుక ఉన్నారు. వాళ్ళు పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకొని తమ కూతుర్ని రక్షించడానికి ఇలా చేశారు. చివరికి బిడ్డ సురక్షితంగా దొరుకుతుంది. కానీ ఈ సంఘటన వాళ్ళ కుటుంబాన్ని లోపల నుంచి కుదిపేస్తుంది. దాచిన రహస్యాలు మరియు తప్పు నిర్ణయాలు వారి జీవితాన్ని దాదాపు నాశనం చేసినట్టు అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.